అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను రద్దు చేస్తూ అధికారులు మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డిమాండ్ చేశారు. చింతపల్లిలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను చింతపల్లిలో ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో అనేక మంది వ్యవసాయ విద్యను అభ్యసించారని, అల్లూరి జిల్లా నుంచే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కూడా అనేక మంది విద్యార్థులు ఈ పాలిటెక్నిక్ లో చదివి ఉన్నత విద్యావంతులయ్యారని, అటువంటి కళాశాలను అడ్మిషన్స్ లేవంటే ఎత్తివేయటం ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని బాలరాజు అన్నారు. లేవనే ఒక ఆందోళన ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా నాకైతే ఈ విషయం బయటికి తెలియాలని, బయటికి చెప్పాలని, తద్వారా ఈ ప్రాంత ప్రజానీకం కూడా దీన్ని ఇక్కడ నిలబెట్టుకోవాలనే సపోర్ట్ తీసుకోవాలని ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన ఒక క్యాంపస్. ఇది మొదట్లో ఈ క్యాంపస్ అంతా కూడా వ్యవసాయ పరిశోధనా కేంద్రం కింద, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం కింద ప్రారంభించి దానికి అనుబంధంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలని ఏర్పాటు చేయడం, దాన్ని తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ పాలిటెక్నిక్ కళాశాలగా చేయటం, 26 సీట్లు, మనకు 25 సీట్లు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రారంభించిన దగ్గర నుంచి